ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ సఫలీకృతం కాలేదు. గతంలో రకరకాల పార్టీలు రకరకాల హామీలు ఇచ్చినా కానీ ఎక్కడ కూడా అమలు చేయలేదు. కానీ ఇలా సుప్రీంకోర్టు పోయిన నెల 17 తారీఖు నాడు సుప్రీంకోర్టు సింగిల్ బెంచ్ మీదకి వచ్చేది ఉండే, అది రాలేదు. రేపు సుప్రీంకోర్టు బెంచ్ మీదకి వస్తూ ఉంది 6 తారీఖు నాడు, ఫిబ్రవరి 6 తారీఖు నాడు ఏబిసిడి వర్గీకరణ దాన్ని బ్రేక్ చేయడానికి రేపు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏబిసిడి వర్గీకరణకు మాదిగల పోరాటానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హెల్త్ మినిస్టర్ వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు రాజనరసింహ గారు వారిని ముందర పెట్టి ఏబిసిడి వర్గీకరణ కోసం మీరు ఢిల్లీ కూడా వెళ్ళాలని సీఎం గారు ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం మేము 4 ఎమ్మెల్యేలం పోయిన నెల 16 తారీఖు నాడు అడ్వకేట్ జనరల్ సువర్సిరెడ్డి గారిని కూడా కలవడం జరిగింది మంత్రి గారి సమక్షంలో. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వినపత్రం ఇవ్వడం జరిగింది. నేను మన నగరకల్ ఎమ్మెల్యే ఈరేశం గారు, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ గారు, తర్వాత ధర్మపూర్ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ గారు నలుగురం కలిసి ఏబిసిడి వర్గీకరణ కోసం మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి వర్యులకు మేము అప్పీల్ చేయడం జరిగింది. వారు వెంటనే స్పందించి అడ్వకేట్ జనరల్ సువర్సిరెడ్డి గారి దగ్గర మమ్మల్ని పంపించడం జరిగింది. దాని సందర్భంగా అక్కడ ఆయన దగ్గర చాలా మెటీరియల్ ఉంది. వారు కూడా తప్పకుండా ఏబిసిడి వర్గీకరణ జరగాలి. ఏబిసిడి వర్గీకరణతో పాటు మాల ఉపకులాలకు మాదిగ ఉపకులాలకు కూడా మాట జరగాలి. కనుక ఎన్నాళ్ళో ఈ పోరాటం జరుగుతుంది. ఈ పోరాటానికి ఎక్కడో క్లుస్తా పెడితే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచన చేస్తూ ఉంది. అందుకోసమనే రేపు బెంచ్ మీద రాబోతున్న సందర్భంగా మా అందరి పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం దామోదర రాజనరసింహ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు వారు అటెండ్ అయ్యి మా నినాదాన్ని, కాంగ్రెస్ పార్టీ వైఖరిని, ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని సుప్రీంకోర్టు అడ్వకేట్ జనరల్ ద్వారా ఇవాళ సుప్రీంకోర్టు తెలియజేయడానికి పోతా ఉన్నారు. ఎమ్మటే ఏబిసిడి వర్గీకరణ చేసి ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరిగే విధంగా చూడాలని మనం చేస్తా ఉన్నాను నేను. అదేవిధంగా మాలలకు ఇది వ్యతిరేకం కాదు. మాలకు ఉపకులాలకు న్యాయం జరగాలి. తెలంగాణ ఏ విధంగా అయితే ఏర్పడి ఎవరి వాట వాళ్ళు పంచుకున్నారో అదేవిధంగా కూడా ఏబిసిడి వర్గీకరణ జరగాలి. ఎవరి వాట వాళ్ళకు ఉండాలి. ఇది సంకల్పం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే సంకల్పం ఉన్నారు. కాబట్టి ఏబిసిడి వర్గీకరణ ఎమ్మడి చేయాలని చెప్పి అట్టిదానికి మా మంత్రివర్గం మా మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారు రేపు ఢిల్లీకి వెళ్తా ఉన్నారు. సుప్రీంకోర్టు బెంచ్ మీదకి వచ్చే సందర్భంలో మా తరఫున కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ అడ్వకేట్ జనరల్ ఒక జడ్జిని ఒక అడ్వకేట్ని కూడా అక్కడ నియమించి దాంట్లో చర్చలో భాగం చేస్తారని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఏబిసిడి వర్గీకరణ తొందరగా పూర్తి చేయాలని చెప్పి మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ.